8,811 ఓట్లు పడ్డాయి. సునీతకి 8,864 ఓట్లు పడ్డాయి. దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు పడ్డాయి. అదే ఇది ఫస్ట్ రౌండ్ కరెక్టే కదా. 200 అన్నారు. ఒకటి 2000 ఓట్స్ పడ్డాయి. వాళ్ళు తప్పెంట్రీ చేశారు. 2216 దగ్గర ఎలక్షన్ కమిషన్ తప్పు చూపెట్టద్దు కదా. ఈ ఓటింగ్ వచ్చిన ప్రకారం దే ఆర్ గెయినింగ్ 10%. 8,000 అంటే 8,900 9,000 ఎక్కడ కూడా మనకి బయట 20,000 ముగ్గురికి గెలిపొస్తే 2,000 వచ్చినాయి అంటే దే ఆర్ గెయినింగ్ 10%. వీళ్ళకి బీజేపీలకు కనుక ఈ ట్రెండ్ వస్తే కాంగ్రెస్ ఈజీ గెలుస్తుంది వన్ సైడ్. ఎవరికి బీజేపీలకు అట్లా వస్తాయి. బీజేపీకి 10% వస్తాయి. నా ఎగ్జిట్ పోల్ లో కూడా నేను అదే ఇచ్చాను. వాట్ ఐ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్. అది కనుక బీఆర్ఎస్ కు పోతేనే ప్రాబ్లం. సో మిగతా వాళ్ళు ఎవరెవరికి పడ్డాయి వీళ్ళకి కూడా చదువుదాం పాపం. ఎందుకంటే ఇండిపెండెంట్ చాలా మంది పోటీ చేసి మన రోటీ మేకర్ కూడా ఉంది. అంబోజ్ అనిల్ ఏం జరుగుతున్నది ఇంకా మూడో రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. సో రకరకాలైనటువంటి అంటే మనం అయితే అఫీషియల్ గా వచ్చిన తర్వాత మనం ప్రకటిస్తున్నాం. 2,167 ఇచ్చేయండి బీజేపీది. మూడో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు సైతం కూడా ఇప్పటికే రిలీజ్ అయిపోయినాయి. సో మూడో రౌండ్ ఫలితం వచ్చేసరికి 3,000 ఓట్ల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ కొనసాగుతున్నాడు అనేది రకరకాలైన ప్రచారం అయితే ఉంది. ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. మూడో రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా షఫిల్ అవుతూ వస్తున్నాయి. షేక్పేట ఒకటే కాదు అని చెప్పేసి ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పారో, మొదటి సంబంధించినటువంటి షేక్పేట సంబంధించినటువంటి మొదటి రౌండ్ కేవలం షేక్పేటే. సో రెండో రౌండ్ లో చేయడం జరిగింది. సో రెండో రౌండ్ బీజేపీ మనం ఇందాక ఓకే సరే అది క్లారిటీ ఉంది. అనిల్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు బీజేపీకి 400-200 ఓట్లు పడ్డాయి అన్నది ప్రచారం జరుగుతుంది. అది రాంగ్ అని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తున్నది. ఓకే అదైతే మరి అఫీషియల్ గా అయితే అన్నిట్లలో వాళ్ళు ఇంత ముందు కూడా ప్రకటించింది. మైకులో రెండో రౌండ్ వచ్చేసరికి 307 ఓట్లతోటే బీజేపీ పార్టీ కాదు. మైక్ లో విన్నరా మీరు? అది మైక్ లో అనౌన్స్మెంట్ అయిపోయింది. మరి మైక్ లో అనౌన్స్మెంట్ అయితే వెబ్సైట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఈ లెక్క కనబడుతున్నది. ఇదేంది అంత గందరగోళం ఉంది. రాహుల్ గాంధీ మీరు మైక్ లో విన్నారు కదా 100%. మైక్ ఇప్పుడు ఇందాక కూడా థర్డ్ రౌండ్ లో 400 ఓట్లని ఇస్తారు బీజేపీ. మూడో రౌండ్ వచ్చేసరికి సైతం కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఓట్లు కూడా కొంతమంది అంచనా వేసి క్లారిటీ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకే మైక్ లో మీరైతే విన్నారు ఖచ్చితంగా. మైక్ లో అయితే ప్రతి రౌండ్ సంబంధించిన మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కాస్త లేట్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. మీ 300 విన్నరా లేదా? 300 అయితే చెప్పారు. మైక్ లో అయితే 300 అయితే చెప్పారు. ఓకే క్లారిటీ అంటే వెబ్సైట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో 2,167 అని ప్లే చేస్తున్నారు. 7 ఎక్స్ట్రా యాడ్ అయినట్టుంది. సంబంధించినటువంటి ఎట్లా చేస్తున్నారో తెలియదు. ఇక్కడైతే మాత్రం అంటే ప్రతి సంబంధించిన ఇప్పుడు థర్డ్ రౌండ్ వాట్ అబౌట్ థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ లో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉంది. 3,000 ఓట్ల మెజార్టీ తోటి దూసుకెళ్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఇంకా అఫీషియల్ గా కాసేపు అయితే మైక్ లో తెలిస్తేనే మనం చెప్పడానికి కొంత వీలు ఉంటుంది. సో కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. అక్కడ మైక్ లోనేమో బీజేపీకి 300 ఓట్ల చిల్లర పడ్డాయని చెప్పారు. ఇక్కడ వెబ్సైట్ లోనేమో 2,167 ఓట్లు ఉన్నాయి. మన అనిల్ అక్కడే ఉన్నాడు. సరే ఏదేమైనా మరికొంతసేపట్లో క్లారిటీ వస్తుంది. చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి హడావుడ్ లో. ఇప్పటి వరకున్న పరిస్థితిలో అంబోజు బుద్దయ్య గారు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అవి రోటీ మేకర్ సింబల్ అది రోటీ ఏది ఇదా ఫస్ట్ లీడ్ ఆధార్ పార్టీ అది 34 ఓట్లు పడ్డాయి. ఎందుకంటే ఇది కొంచెం కారును పోలినట్టే ఉంటది చపాతీ చేసేది. ఆయనకు 34 ఓట్లు పడ్డాయి. మరి ఇది ఈ ఫస్ట్ రౌండ్ లోనే 34 ఓట్లు పడ్డాయంటే 10 ఇంటూ 30 40 వేసుకున్నా సేమ్ దుబ్బాకలాగా చేస్తుందేమో. దుబ్బాకలో 3,000 ఓట్లు పడ్డాయి కదా. ఈ రెండు సింబల్ వల్లనే దుబ్బాకలో బీఆర్ఎస్ ఓడిపోయింది. సో నెక్స్ట్ బేరా బాలకిషన్ గారికి 25 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో ఇండిపెండెంట్. బాలకిషన్ అబ్దుస్ సత్తార్ ముజాహిద్ గారికి 21 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఈయనని చనిపోయినట్టు పోటీ చేసినాక పోటీలో నిలబడ్డారు. ఈ రోజు మార్నింగ్ చనిపోయాడు. అన్వర్ ఖాన్ గారికి 20 ఓట్లు పడ్డాయి. నందిపాటి జానయ్య గారు తెలంగాణ సకల జనుల పార్టీకి 19 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో. ఇది అస్మా బేగం అమ్మాయి నిరుద్యోగి అస్మాకి 19 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో. 19 పడ్డాయి. ఫస్ట్ రౌండ్ లోనే 19 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో. ఆనందరావు జొల్లు ఇండిపెండెంట్ 16 ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ మన పగిడిపల్లి శాంసన్ మన తెలంగాణ శ్యామ్. విద్యుత్ తలై చిరుత్తల్ కచ్చి ఫోన్ చేయి ఒకసారి ఏడున్నాడు. ఇది 15 ఓట్లు పడ్డాయి. వీళ్ళది ఏదో గుర్తుండే కుండ గుర్తుకు 15 ఓట్లు పడ్డాయి. తెలంగాణ శ్యామ్కి 15 ఓట్లు పడ్డాయి. బుషిపాక వెంకటయ్య గారికి 15 ఓట్లు పడ్డాయి.
నెక్స్ట్ భోగం చిరంజీవి గారికి 14 ఓట్లు పడ్డాయి. దేవతి శ్రీనివాస్ గారికి 12 ఓట్లు పడ్డాయి. తల్లపల్లి లింగం గారికి 11 ఓట్లు పడ్డాయి. మంత్రి నరసింహయ్య గారికి 11 ఓట్లు పడ్డాయి. ఎవరు చదవరు ఇది, వేరే ఛానల్ వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అంటారు. వీళ్ళు కష్టపడి సమాజంలో ఏదో చేంజ్ కోసం వీళ్ళందరూ పోటీ చేశారు. వీళ్ళందరికీ మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇందులో చాలా మంది RRR రైతులు ఉన్నారు, ఫార్మాసిటీ రైతులు ఉన్నారు, మాల జేఏసీ సంబంధించిన వాళ్ళు 10 మంది ఉన్నారా? విశాఖని పోటీ చేసిన డిఎస్పీ చేయలే. కొలిశెట్టి శివకుమార్ గారికి 9 ఓట్లు పడ్డాయి. రచ్చ సుభద్రారెడ్డి గారికి 9 ఓట్లు పడ్డాయి. అంద్రపు సుదర్శన్ గారికి 9 ఓట్లు పడ్డాయి. ఏ ప్రవీణ్ కుమార్ గారికి 9 ఓట్లు పడ్డాయి. చేపూరి రాజు గారికి మొత్తం 8 ఓట్లు పడ్డాయి. ఫస్ట్ రౌండ్ ఇది. శ్యామ్ లైన్ లో ఉండా? తెలంగాణ శ్యామ్ ఏం జరుగుతుంది? హలో శ్యామ్, లైవ్ లో ఉన్నారు మీరు? చెప్పండి. ఏడా లోపల ఉన్నారా బయట ఉన్నారా? నేను లోపల అంటే ఇప్పుడే బయటకు అంటే వాష్రూమ్ కని వచ్చాను. ఓకే చెప్పండి. ఏం జరుగుతుంది? నేను రఘు మాట్లాడుతున్నా, లైవ్ లో ఉన్నారు మీరు. అన్నా రఘు, గుడ్ మార్నింగ్ అన్నా. మీకు ఫస్ట్ రౌండ్ లో 15 ఓట్లు పడ్డట్టున్నాయి. అవునండి, అవునా. ఎలక్షన్ ఎట్లా చూస్తున్నారు? పైసలే నడిచినాయా? మీకు ఎందుకు ఓట్లు పడతలేవు? అంటే నేను ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నాను రగన్న అంటే, మార్నింగ్ వెళ్తూ కారులో కౌంటింగ్ దగ్గరికి వెళ్తూ మీ న్యూస్ చూశానన్న. మీరు మార్నింగ్ న్యూస్ అవుతుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదన్న, చచ్చిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, న్యాయాన్ని చెప్పేటువంటి చర్చే అమ్ముడు పోతే ఈ దేశంలో సామాన్య పౌరుడు ఎవరి దగ్గరికి పోవాలి? ఎక్కడికి పోవాలి? జడ్జే పైసలు తీసుకుంటూ సరే తీర్పు కోసం పోయింది. నెంబర్ 2, రాజకీయ నాయకుడు అనేటోడు గెలిచిన తర్వాత అక్రమంగా భూ కబ్జాలు చేస్తాడు, లేకపోతే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తాడు, పర్మిషన్లు దొంగతనంగా తెచ్చుకుంటాడు అనే ఒక ఇదో ఉంది కదా వాళ్ళ మీద. సరే, రాజకీయ నాయకుడు మోసగాడు అనుకుందాం. నేను గ్రౌండ్ లోకి వెళ్ళి, అమ్మా మీకోసం కష్టపడతాను, కింది వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డను, ఏ సమస్య ఉన్నా సరే అసెంబ్లీలో కొట్లాడతాను, అధికారులతో కొట్లాడతాను, సమస్యని పరిష్కరించే విధంగా నేను కొట్లాడతానంటే ఎంత కాదు తెలియదు బిడ్డ, మాకు ఎన్ని పైసలు ఇస్తామంటున్నాడు ఓటరు. ఓటర్ అంటే అందరూ అనట్లేదు. నేను ఏమంటున్నానంటే, చదువుకున్న వాళ్ళు, లేకపోతే సమాజం పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు నిజాయితీ పరులకు వేయాలి, లేకపోతే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ప్రధానమైనటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చి ఓటర్లను కొనుక్కొని ప్రలోభాలకు గురి చేసి, మద్యాన్ని పంచి, చీరలను పంచి, రకరకాల విధంగా కొనుక్కుంటే ఇంకా నాలాంటి వాడు ఎక్కడ గెలుస్తాడు కదా. రైట్. ఎనీవే, మీరు పోటీ చేసిందని మేము అభినందిస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్. మీరు నేను గ్రౌండ్ లో నేను కూడా తిరిగినప్పుడు మీరు ఒక 5-6 మీ కార్యకర్తలను వేసుకొని మీరు నడుచుకుంటూ ప్రతి ఇల్లు తిరగడం, వాళ్ళకి చెప్పడము, ఇదంతా చాలా గొప్ప విషయం. అందుకే నేను ఎవరైతే ఇండిపెండెంట్ గా పోటీ చేశారో వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళకి 10 ఓట్లే పడవచ్చు, కానీ వాళ్ళు 10 మంది నేను ఏం చెప్పదలుచునంటే, నేను ఎవరికి ఒక 100 రూపాయలు పెట్టి బిర్యానీ కొనిచ్చిన కాదు, ఎటువంటి ప్రలోభాలకు గురి చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు 10 మందో 15 మందో మీకు ఓటేశారంటే ఎంత నిబద్ధతతో, ఎంత మంచి ఆలోచనతో ఉండి వాళ్ళందరూ ఈ ఇండిపెండెంట్ గా మీలాంటి వాళ్ళకి ఓటేసి ఉండాలా? అంతే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. వీలైతే ఆఫీస్కి వచ్చే ప్రయత్నం చేయండి సాయంత్రం 5 గంటల్లో. థ్యాంక్ యూ. చూడండి, మనది 3000 చూస్తున్నారు ఛానల్, TV9 వాళ్ళది కూడా 6000 చూస్తున్నారు. మన వ్యవస్థ ఎంత, వాళ్ళ వ్యవస్థ ఎంత, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి ఛానల్స్ ని మీరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మీకు ప్రత్యేకంగా. ఏమంటున్నారు మీరు? అంటే బిగ్ టీవీ వాళ్ళు కూడా దీపక్ రెడ్డికి 2000 ఓట్లు ఇచ్చారు. అందరూ అదే ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టిన తర్వాత అంతా చేంజ్ చేసారు, మళ్ళీ చేంజ్ చేసారు. అంటే కొంచెం మనం కొద్దిగా ఓపిక తోటి నంబర్స్ తీసుకోవాలా. ఎందుకంటే బీజేపీ పార్టీకి పడ్డ ఓట్లే కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిర్ణయిస్తాయి. బీజేపీ అవుట్ రైట్ గా బీఆర్ఎస్ కి సరెండర్ అవుతే కాంగ్రెస్ పార్టీకి టఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు పోలైన మొదటి రౌండ్ పోలైన ఓట్లు చూడండి, 20,000 ఓట్లు. ఇవన్నీ ఓట్లు కలిపితే 20,000 కంటే ఎక్కువ ఉండవు. 8,900, 9,000, 9,000, 18,000 అప్రాక్సిమేట్ చేస్తే. సో బీజేపీకి కూడా 2,167 ఓట్లు పడ్డాయి. అంటే 20,000 ఓట్లలో దే సెక్యూర్డ్. మీరు అన్నది మీ సర్వేలో కూడా 20,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఓట్ డిపాజిట్ రావాలంటే ఎంత? 1/6 రావాలి. అంటే ఎంత? 40,000 దాకా, 35,000 దాకా రావాలి. రాదు, అంటే రాదు. ఈ ట్రెండ్ ప్రకారం ఇంపాసిబుల్. లాస్ట్ ఎలక్షన్ లో 25,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. సో అన్ని ఓట్లు వాళ్ళు తెచ్చుకున్నా అని వాళ్ళ చిత్తశుద్ధిని, వాళ్ళకి ఇది శీల పరీక్ష అన్నట్టు. ఒకసారి ఇండిపెండెంట్ లో చూస్తున్నాం మనం. ఒక్కసారి ఎవరికి పగిడిపల్లి శ్యామ్ కు 15 ఓట్లు ఫస్ట్ రౌండ్ లో,
వెంకటయ్యకు 15 ఓట్లు, భోగం చిరంజీవికి 14 ఓట్లు, దేవతి శ్రీనివాస్కి 12 ఓట్లు, లింగం గారికి 11 ఓట్లు, రచ్చ సుభద్రారెడ్డి గారికి 9 ఓట్లు, శివకుమార్ గారికి యుగతులసి పార్టీ ఆవులు గోవుల మీద ఆయన పాపం పార్టీ సింబల్ గోవు కాదు రోడ్ రోలర్ సారీ రోడ్ రోలర్ 9 ఓట్లు పడ్డాయి. మంత్రి నరసింహయ్య గారికి 11 ఓట్లు పడ్డాయి. అంద్రాపు సుదర్శన్ గారికి 9 ఓట్లు, ప్రవీణ్ కుమార్ గారికి 9, చేపూరి రాజు గారికి 8 ఓట్లు పడ్డాయి, ప్రవీణ్ కుమార్ అర్రోల్ల 8 ఓట్లు పడ్డాయి, నరేంద్ర వేముల 8 ఓట్లు పడ్డాయి, చుండి శోభన్ బాబు గారికి 8 ఓట్లు పడ్డాయి, అశోక్ కుమార్ గారికి 8 ఓట్లు పడ్డాయి, జనపాల దుర్గా ప్రసాద్ గారికి 7 ఓట్లు పడ్డాయి. ఫస్ట్ రౌండ్ ఇది. జునైద్ అనం సిద్దికి గారికి 7 ఓట్లు పడ్డాయి, అరుణ్ కుమార్ గారికి 5 ఓట్లు పడ్డాయి, అనిల్ కుమార్ గారికి 6 ఓట్లు పడ్డాయి, సుధాకర్ రావు గారికి 7 ఓట్లు పడ్డాయి, మన్సూర్ గారికి 5 ఓట్లు పడ్డాయి, పూసా శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి అనే పార్టీ 5 ఓట్లు పడ్డాయి, షేక్ రఫత్ జహాన్ గారికి 5 ఓట్లు పడ్డాయి. అండ్ తెలంగాణ రాజ్యాధికార సమితి అనే ఒక పార్టీ ఉందట, అభిలాష్ బేతి నవీన్ ఆయన పేరు 4 ఓట్లు పేరు పెట్టుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిండ సమితి ఎక్స్ట్రా యాడ్ అయింది, సమితి యాడ్ చేసిండు అంటే నవీన్ అని కూడా పెట్టుకుని బ్రాకెట్ లో అట్లా పడితే అనుకున్నాను. ప్యారీ అట ఏంటిది పెసరికాయల పరీక్షిత్ రెడ్డి ఇండిపెండెంట్ పరీక్షిత్ రెడ్డి 5 ఓట్లు పడ్డాయి, ఎడ్ల సురేష్ 5 ఓట్లు పడ్డాయి, ఆదం మహమ్మద్ షేక్ 4 ఓట్లు పడ్డాయి, కురుమ చంద్రశేఖర్ 4 ఓట్లు పడ్డాయి, మాల గోవిందప్ప 4 ఓట్లు పడ్డాయి. వీళ్ళంతా మాల జేసియా షేక్ కరీముల్లాకి 3 ఓట్లు పడ్డాయి, మహమ్మద్ అన్వర్ కి 3 ఓట్లు పడ్డాయి, గొంతి శ్రీకాంత్ కి 3 ఓట్లు పడ్డాయి. గ్రేటే వీళ్ళంతా వీళ్ళకి జీరో ఎవరికి పడలే. అశోక్ కి 3 ఓట్లు, షరీఫ్ కి 3, శ్రీకాంత్ సిలివేర్ మనవాడు ఎప్పుడు పోటీ చేస్తుంటాడు 3 ఓట్లు పడ్డాయి. విజయ్ సాగర్ బండి 2 ఓట్లు, వనం సుధాకర్ కి 2 ఓట్లు, యదీశ్వర్ నక్కాకి 2 ఓట్లు, సయ్యద్ ఖాదర్ 2 ఓట్లు, కోటా శ్యామ్ కుమార్ రీసెంట్ గా ఒక రోడ్డు వీడియో వైరల్ అయింది కదా, యూజ్లెస్ ఫెలోస్ ఏం రోడ్ రా ఇది అని. సో మనోడు ఎప్పుడు రోడ్ల మీద పోరాటం చేస్తుంటాడు, ఉరితాడు పట్టుకొని ప్రచారం చేసిండు చాలా బలంగా. ఆయనకి 2 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో. కంటే సాయన్న తను కూడా ఎప్పుడు పోటీ చేస్తుంటాడు, 2 ఓట్లు పడ్డాయి. ఓయూ కాశీనాథ్ కి 1 ఓటు పడ్డది, సతీష్ కుమార్ కి 2 ఓట్లు పడ్డాయి, వెంకటేశ్వర్లకి 2 ఓట్లు పడ్డాయి, కందాడి మణిపాల్ రెడ్డికి 1 ఓట్లు పడ్డాయి, జమాల్పూర్ మహేష్ కుమార్ కి 1, రాథోడ్ రవీందర్ 0, సపావత్ సుమన్ కి 0. ఇక్కడ నోటాకి 99 ఓట్లు పడ్డాయండి. ఫస్ట్ రౌండ్ లో 100 ఓట్లు పడ్డాయి నోటాకి. మనం ఇంత ట్రాన్స్ఫార్మ్ వ్యవస్థ, ఇంత వాట్సాప్ లు, టెక్నాలజీ పెట్టుకొని ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు జరుగుతుంది? ఒక్క స్టేట్